నీకు దమ్ముందా? నిన్నే అడుగుతున్నాను, నీకు దమ్ముందా? సరే, దమ్ము సంగతి కాస్త పక్కన పెడదాం. నీకు బుర్ర ఉందా? ఉంది కదా. నీకు బుర్ర అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి, బుర్ర కాదు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగే దమ్ము కూడా నా దగ్గర ఉంది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ప్రూవ్ చేసు. క్వశ్చన్ ఏంటి? 2035 ఫీఫా మహిళల ప్రపంచ కప్కు ఏ దేశ ఆతిథ్యం ఇవ్వనుంది? ఇది కాదు క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్లో ఏదైతే ఆన్సర్ ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇప్పుడు నేను అడుగుతాను అనమాట. అదేంటంటే, అన్ని ముందే చెప్పేస్తే చివరిదాకా ఎవరు ఉంటారు? నేనే ఉంటాను, నువ్వు ఉండవు కదా. అందుకే ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ. 2035 ఫీఫా మహిళల ప్రపంచ కప్కు ఏ దేశ ఆతిథ్యం ఇవ్వనుంది అని అన్నారు. సో ఇది ఫస్ట్ టైం ఆ కంట్రీ హోస్ట్ చేయబోతుంది. ఆ కంట్రీ ఏ కంట్రీ అంటే యునైటెడ్ కింగ్డమ్. ఇన్ఫాక్ట్ 2035లో జరిగేది 12వసారి జరుగుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే, ఇంగ్లాండ్కి, గ్రేట్ బ్రిటన్కి, యూకేకి ఉన్న తేడా నిజంగా నీకు తెలిస్తే నీకు బుర్ర ఉంది అని నేను ఒప్పుకుంటాను. ఆ క్వశ్చన్ ఒకవేళ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పగలిగితే నీకు దమ్ము ఉందని కూడా ఒప్పుకుంటాను. అందుకే నేను ముందుగానే సెల్యూట్ చేసేస్తున్నాను. వెల్, ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ట్రయింగ్ ఎనీథింగ్, మీ సింప్లిసిటీకి, మీ నిజాయితీకి నా నమస్కారం. సో యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, అలానే గ్రేట్ బ్రిటన్, ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇంగ్లాండ్ ఈజ్ జస్ట్ కంట్రీ. ఇంగ్లాండ్ అనేది ఒక దేశం, దాని యొక్క రాజధాని లండన్. కానీ మీరు ఎప్పుడైతే వేల్స్ని, స్కాట్లాండ్ని, ఇంగ్లాండ్ని కలిపేస్తారో, ఈ మూడింటిని కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు. గ్రేట్ బ్రిటన్ని ఒక పెద్ద ద్వీపం, ఒక ఐలాండ్ లాగా కన్సిడర్ చేస్తారు. మరి యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ గ్రేట్ బ్రిటన్ అనే ఒక పెద్ద ద్వీపానికి మీరు నార్థన్ ఐర్లాండ్ అనే ఒక భూభాగాన్ని జోడిస్తారో అప్పుడు అది యునైటెడ్ కింగ్డమ్ అయిపోతుంది. మరి అప్పుడు మనం యూకేని ఎలా కన్సిడర్ చేయాలి అంటే, ఇట్ ఈస్ ఎ సోవరెన్ నేషన్ విత్ 4 కాన్స్టిట్యూయెంట్ కంట్రీస్. సార్, స్కాట్లాండ్ ఒక కంట్రీ కదా సార్, ఇంగ్లాండ్ ఒక కంట్రీ కదా సార్, వేల్స్ ఒక కంట్రీ కదా సార్. మరి అలాంటప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఒక సోవరెన్ నేషన్ ఎలా అయింది? నాకు తెలీదు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఏది ఏమైనా, ఇంగ్లాండ్ ఈస్ జస్ట్ వన్ సింగిల్ కంట్రీ. గ్రేట్ బ్రిటన్ ఈస్ అన్ ఐలాండ్ విచ్ హ్యాస్ 3 కంట్రీస్: వేల్స్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్. అండ్ వాట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్? ఇన్ఫాక్ట్ దాన్ని యునైటెడ్ అని ఎందుకు పిలుస్తున్నారు? బికాస్ గ్రేట్ బ్రిటన్ని నార్థన్ ఐర్లాండ్తో యునైట్ చేశారు కాబట్టి దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తున్నారు. సో ఏది ఏమైనా, యునైటెడ్ కింగ్డమ్ ఫస్ట్ టైం ఉమెన్స్ ఫీఫా వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తుంది కాబట్టి మనందరం సంతోషిద్దాం. ఇది వాళ్ళ యొక్క కంట్రీకి సంబంధించిన ఫుట్బాల్ కల్చర్ని మరింతగా ప్రమోట్ చేస్తుంది. సో మీలో ఎవరైనా సరే ఫుట్బాల్కి సంబంధించి మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే సరే ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీన్ వైల్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.